మద్దతు ఎలా ఉందనిపిస్తోంది మీకు? ముందుగా వెంకటకృష్ణ గారు, మీకు మన ఏబిఎన్ వీక్షకులకి ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం అండి. నమస్కారం. యాక్చువల్ గా నమస్కారం అండి. గతంలో మరి వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగిన ఏదైతే జిల్లాల విభజన, జిల్లాల కొత్త జిల్లాల ఏర్పాటు అన్నది చాలా అసంబద్ధంగా, అశాస్త్రీయంగా జరిగిందన్నది నిర్వివాదాంశం అండి. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ మాట్లాడారు. చాలా 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 చోట్ల మరి ఒక అశాస్త్రీయ పద్ధతిలో డివైడ్ చేశారండి. ఉదాహరణకి చిన్న ఒకటే ఎగ్జాంపుల్ తీసుకుంటాను. తూర్పుగోదావరి జిల్లా, తూర్పుగోదావరి అసలు పేరులోనే ఉంది తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి. గోదావరికి అవతల పక్క అంతా కూడా తూర్పుగోదావరి, రాజమండ్రి కానివ్వండి, అటు సామర్లకోట, కాకినాడ వైపు అంతా కూడా తూర్పు పక్కన గోదావరి నదికి తూర్పు భాగం ఉంటుంది. అట్లాగే పశ్చిమ గోదావరి, గోదావరి నదికి కొవ్వూరు నుంచి యువతలంతా కూడా ప్రాంతం అంతా కూడా పశ్చిమ గోదావరి. మరి అలాంటి కామన్ సెన్స్ చిన్న పిల్లవాడిని అడిగినా కానీ ఎవరైనా కానీ చెప్తారు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి అంటే గోదావరికి తూర్పు గట్టు పశ్చిమ ఇటు అని. దాన్ని తూర్పు గోదావరిలో నిడదవోలు, గోదావరి నదికి పశ్చిమంగా ఉన్న నిడదవోలు ప్రాంతాన్ని, కొవ్వూరు ప్రాంతాన్ని తీసుకెళ్లి తూర్పు గోదావరి జిల్లా పేర్లు దాంట్లో మరి చేర్చడం అనేదే ఒక అసంబద్ధమైన, అశాస్త్రీయమైన విధానంగా మనం చూడొచ్చు. అట్లాగే ఏంటంటే ఇవాళ కొత్త ప్రభుత్వం, మన ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం అనేది చాలా మంచిది, అవసరం కూడానండి. నేను తీసుకున్న ఒకటే ఎగ్జాంపుల్, ఇంకా చాలా విషయాల్లో, చాలా ప్రాంతాల్లో, చాలా రెవెన్యూ డివిజన్స్ లో కూడా అశాస్త్రీయంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది జిల్లాల ఏర్పాటు. ఇప్పుడు దాన్ని సరిదిద్దడం అనేది చాలా ముఖ్యమైన అవసరం. కొంత ప్రజలు అసౌకర్యానికి గురవుతారండి. ఎందుకంటే నిన్నటి వరకు కూడా 5 ఏళ్ల కాలంలో మరి అలవాటు పడిన ప్రాంతాలు, పేర్లు, అట్లాగే అడ్రస్లు అవన్నీ కూడా మళ్ళీ మార్పు చేర్పులు జరపడం అనేది ప్రజలకు కొంత అసౌకర్యమే, కానీ అనివార్యం. ఇవాళ ఏంటంటే చాలా గవర్నమెంట్ కత్తి మీద సాము లాంటిదేనండి కూటమి ప్రభుత్వానికి. ఎందుకంటే ఇక్కడ ఆలోచించాల్సిన అంశాలు అనేక ఉన్నాయండి. రెవెన్యూ డివిజన్స్ ని సరిదిద్దాల, అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాలని క్రోడీకరించి క్రమ పద్ధతిలో ఏర్పాటు చేయాల. అట్లాగే మండలాల వారీగా కూడా మండలాలని కూడా కాన్స్టిట్యున్సీస్ వైజ్ గా మండలాలని కూర్పు అనేది ఉండాలి. ఇవన్నీ కూడా మరి సమగ్రంగా జరపడం అనేది ప్రభుత్వానికి కత్తి మీద సామే. ఇప్పటికే ప్రతిపాదనలు లీక్ అవుతా ఉన్నాయి. ప్రభుత్వం చేస్తున్న 6 కొత్త జిల్లాలకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్ కానివ్వండి, పాత హెడ్ క్వార్టర్స్ మార్పు చేర్పుల విషయంలో కానివ్వండి, ప్రజల నుంచి అనేకమైన విజ్ఞప్తులు, మరి అట్లా అక్కడక్కడ వివాదాలు అనేవి తలెత్తుతా ఉన్నాయి. నిజంగా అందరినీ సాటిస్ఫై ఏం లీక్ అయ్యాయి? మీకు వచ్చిన సమాచారం ఏంటి? ఏం లీక్ అయ్యాయి అంటే ఇప్పుడు లీక్ అవ్వడం అంటే ఇప్పుడు కొత్తగా పర్లేదు చెప్పండి సార్, మీకు తెలిసింది చెప్పండి, నో ప్రాబ్లం. అదే సార్, ఇప్పుడు నేను అదే ప్రస్తావిస్తాను. కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాలు 6 బయటకు వచ్చిన సమాచారం: అమరావతి, గూడూరు, మదనపల్లి, మార్కాపురం, పలాస, రాజంపేట. ఇక్కడ అమరావతి విషయంలో డిస్ప్యూట్ లేదండి. అమరావతి అనేది ఒక రాజధాని ప్రాంతం, పరిపాలనా విభాగానికి ప్రత్యేకమైన జిల్లా ఉండటం అవసరం. ఎందుకంటే జిల్లా యంత్రాంగం మరి రాష్ట్ర యంత్రాంగానికి సపోర్టివ్ గా కోఆర్డినేషన్ తోటి పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక రాష్ట్ర రాజధానికి ఒక జిల్లాగా ఉంచడం అనేది అనివార్యమైన అంశమే. అట్లాగేంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎలక్షన్ దాంట్లో వాగ్దానం చేశారు, తిరుపతి జిల్లాని బాలాజీగా పేరు మారుస్తామని చెప్పారు. మరి అది అమలు జరుపుతారా లేదా, అదొకటి ముఖ్యమైన అంశం. అలాగే చంద్రబాబు నాయుడు గారు మదనపల్లి జిల్లాగా చేస్తామని ఆయన ఎన్నికల వాగ్దానంలో చెప్పారు, ఆ ప్రాంతంలో పర్యటిస్తూ. మరి దాన్ని ఆచరణలోకి తెస్తున్నట్టుగా మదనపల్లి జిల్లాని ఏర్పాటు చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. అలాగే ఏంటంటే పలాస జిల్లా అనేది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. ఎందుకంటే రాష్ట్రానికి చివరి సరిహద్దు పలాస. ఆ ప్రాంత ప్రజలందరూ కూడా హెడ్ క్వార్టర్స్ రావాలంటే, ఇప్పుడున్న జిల్లాకు హెడ్ క్వార్టర్స్ రావాలంటే చాలా దూరంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. అట్లాగే ఏంటంటే ఇప్పుడు మన పల్నాడు జిల్లా పేరు విషయంలో కూడా మరి దుగ్గిరాల గోపాలకృష్ణ పేరు పెట్టాలని చెప్పేసి అక్కడ ప్రజలు చిరకాల వాంఛ, అక్కడ ఒక ఇదే రైజ్ అవుతా ఉంది. అట్లాగే బాపట్ల జిల్లా హెడ్ క్వార్టర్స్ ని చీరాలు చేయమని చెప్పేసి అక్కడ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇలా ఈ రకంగా ఏంటంటే అట్లాగే మదనపల్లి దాని యొక్క హెడ్ క్వార్టర్ ని రాజంపేట, అన్నమయ్య దానికి రాజంపేట చేయమని కోరిక. ఇప్పుడు రాజంపేటని ఏకంగా జిల్లానే చేస్తున్నారు కాబట్టి అక్కడ కొంత డిస్ప్యూట్స్ ని కంట్రోల్ చేసే పరిస్థితి తలెత్తింది. కాబట్టి ఏంటంటే నేనేం చెప్తున్నానంటే
ప్రజల యొక్క సెంటిమెంట్స్ ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల యొక్క ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకోవాలి. అట్లాగే ప్రజలకు సౌకర్యం ఉండాలి. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ప్రభుత్వానికి ఎదురయ్యే సమస్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. ప్రతి 32 జిల్లాలు చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మళ్ళీ మాట్లాడదాం మనం. కాకపోతే ఇక్కడ ప్రజల యొక్క ఎంప్లాయీస్ డిప్యూట్ చేయడం కూడా అదే సార్ ఒక ప్రధాన అంశం. అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నేనేమంటానంటే ప్రభుత్వానికి ఇవన్నీ పెను సవాళ్లే, కానీ అవసరం కూడా. ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ప్రజలు తేలిగ్గా సౌకర్యవంతంగా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి తమ పనుల్ని చక్కబెట్టుకునే అవకాశం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే సెంటిమెంట్స్ ఉన్నాయండి కొన్ని అదే సార్ నేను దయచేసి ఒక మాట బాజీ గారు, సెంటిమెంట్స్ ఉంటాయి. ప్రతి ఊరు